నమస్తే రమగారు. నమస్తే చెయ్య. రమగారు ఏదైనా మంచి కథ చెప్తారా? అగ్ని పరీక్ష చెప్తా. పూర్వం ఒక పురందర నగరం అని ఒక రాజ్యం ఉండేది. పురందర రాజ్యం. రాజుగారికి లేక లేక ఒక కూతురట. ఆ రాజ్యము భూమండలానికి ఒక చివర ఉండేది. పెద్దగా బయట రాజ్యం నుంచి రాకపోకలు ఉండేవి కాదు. ఈ కూతురు, ఈ లావణ్య, ఆ అమ్మాయి పేరు, చక్కటిదే. ఎవరు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏమీ లేక ఏమిటో కొంచెం లోన్లీగా ఉంటూ ఉండేవాళ్ళు. పెళ్లి సంబంధాలు చూసినా పెద్దగా ఈ రాజ్యానికి పెళ్లి సంబంధాలు ఏవీ రాల. పాతకాలం తండ్రికి తల్లికి ఎలా పెళ్ళయిందో కానీ ఇక ఆ పిల్లకి విసుగ్గా ఉండేది జీవితం. ఆ లావణ్యకి చెలికత్తెలు వాళ్ళు చెప్పిన కథే చెప్పి వేసుకుని బొమ్మలే వేసుకుని అవే కొత్త కొత్త వాళ్ళ ఊళ్ళోకి ఏవీ రావు. ఎప్పుడు బోర్డమ్మే. పెళ్లి సంబంధాలు బయట నుంచి ఏమీ రావు. ఆ పిల్లకి తనకి అసలు పెళ్ళే కాదేమో అని అనిపిస్తూ ఉండేది. ఊళ్ళో అందరూ ఆ మామూలు వాళ్ళు. వీళ్ళలో ఎవరికైనా ఇక అక్కడే పడి ఉంటాం కదా, బయట రాజ్యం వాళ్ళు కావాలని ఉంది. ఏ రాజ్యం వాళ్ళు వీళ్ళ రాజ్యానికి రారు. ఒక బోర్డమ్ పాపం. అయితే ఏమైందట, ఈ అమ్మాయి అనాసక్తిగా ఉండేది, ఒక రకమైన డిప్రెస్డ్గా ఉంటూ ఉండేది. చెలికత్తెలతో చెప్పకుండా ఒకనాడు తమ రాజ్యానికి ఉత్తరం వైపున ఉన్న ఏవో అడవులుంటే అలా నడుచుకుంటూ వెళ్ళిపోయిందట అమ్మాయి. చెలికత్తెలు చూసారు ఇదే వెళ్తుంది. ఈవిడ పిలిచేసరికి విసుక్కుంది. సర్లే ఆవిడే తిరిగి వస్తుందని అంతకుముందు కూడా కాసేపు అలా నడుచుకుంటూ వెళ్ళి తిరిగి వస్తుండేది. ఓ పూట వాళ్ళు వదిలేశారు, ఈవిడ వెళ్ళిపోయింది ఎక్కడికో. వెళ్ళగా 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 అమ్మాయికి ఏం తెలిసింది, తను ఊరు గీరు అన్నీ దాటేశానని, ఏదో ఒక కొత్త ప్రాంతంలోకి వెళ్ళిపోతున్నానని తెలిసింది. బాగా ఆలోచన వచ్చి చూస్తే అవేవో తోటలు. ఎన్ని రకాల పువ్వులో, ఎన్ని రకాల తుమ్మెదలో, ఎంత ఘుమఘుమలో. తను చూసినవి తను ఎరిగినవి కాదు. ఊరికి ఉత్తరంగా ఉంది. సరే, ఇదంటే ఇది భూమి తాలూకు చివరి భాగం అనమాట. ఇంకంతే చెప్పుకోవాలి. ఇక ఏం చేసింది, ఒక్కో పువ్వు దగ్గరికి వెళ్ళి చూస్తుంది. ఓ పువ్వు అంతుంది, ఒకటి ఇంతుంది, రంగులు, పువ్వులు, వాసనలు, వాటి మీద ఉన్న పుప్పొడి అన్నీ వింతగానే ఉన్నాయి. ఒక్కో పువ్వు చూస్తూ వాటి మధ్యలో తిరగటం మొదలుపెట్టింది. తేనెలు తాగుతూ తుమ్మెదలు. ఎంత కళో, అసలు మనుషులు తిరిగే చోటల్లే లేదది. అయితే చూసి ఇంకా వెళ్ళిపోదాం, 2 పువ్వులు కోసి తల్లో పెట్టుకుందామని ఒక పువ్వు తెంపంగానే ఎవడో ఒక యువకుడు గర్జిస్తూ, ఎవరది పువ్వులు కోస్తోంది అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతనికి చొక్కా లేదు, పంచె కట్టుకుని ఉన్నాడు, బలశాలిగా మగవాడు. అడిలిపోయింది అమ్మాయి. ఎవరు నువ్వు పువ్వులు కోస్తున్నావంటే ఆ అమ్మాయి చెప్పుకుంది, నేను పురందర నగరం రాజకుమార్తెని, నా పేరు లావణ్య, ఏదో నడుస్తూ వచ్చాను, ఇందులోకి వచ్చేసా, పువ్వులు బాగున్నాయని కోసుకున్నాను, ఈ పువ్వులు కొయ్యకూడదా అన్నది. కొయ్యకూడదు, ఇది గంధర్వుల వనం అనగానే భయం వేసింది. అమ్మో అంది. నేను దీన్ని కాపలా నువ్వెవరు అని అడిగింది. నేను ఇక్కడ కాపలా ఉంటాను, పువ్వులు గంధర్వులు తప్పిస్తే వేరే వాళ్ళు కొయ్యకూడదు, పోనీలే ఇంత దూరం వచ్చావుగా తీసుకో అని 2 పువ్వులు ఇవ్వబోయాడు. నువ్వెవరు నేను ఇక్కడ కాపలా ఉంటాను అన్నాడు. గంధర్వుల వనానికి కాపలా ఉండేవాళ్ళు గంధర్వులేగా. అంతే. భయం వేసింది అమ్మాయి. గంధర్వుల మీద చాలా కథలు చెప్పుకుంటారు వాళ్ళ ఊళ్ళల్లో. అకస్మాత్తుగా ప్రత్యక్షం అవుతారని, తీసుకెళ్ళిపోతారని, మాయం చేసేస్తారని, గంధర్వుల ప్రేమలో పడిన ఆడపిల్లలు సర్వనాశనం అయిపోతారని ఇలా చాలా విన్నది. ఆ అమ్మాయికి 18-19 సంవత్సరాలునే. అంతటి మగవాడిని అంత దగ్గర నుంచి చూసిన దాఖలాలు ఎప్పుడూ లేవు. ఒకసారి అతను చూడంగానే మనసు జల్లుమంది కూడా. గంధర్వుడు అనేసరికి భయం వేసింది, పువ్వులు వదిలేసింది. వద్దు నాకు పువ్వులు వద్దంటే అతను పక్కపక్క నవ్వాడు. ఎందుకు భయపడతావు, నా పేరు సువ్రతుడు, నేను కూడా మనిషినే, గంధర్వుల వనానికి కాపలా ఉన్నాను, కానీ నేను నీలాగానే మానవ జన్మెత్తిన వాడిని. మా తాత నేను ఒకసారి అడవిలో తిరగటానికి వచ్చాం. దీని తర్వాత అంటే ఈ పురందర నగరానికి అవతల పక్కగా ఉన్న నగరానికి రాజు మనవడు, రాజుగారి మనవడు, మా తాత నేను కలిసి ఇక్కడికి వచ్చాము. మా తండ్రి లేడు. ఒకసారి వేటగాని వచ్చి, ఇప్పుడు ఈ వీళ్ళ నగరానికి ఉత్తరంగా ఉంది కదా, మా నగరానికి ఇది ఐమూలగా వస్తుంది, నైరుతిలోకి అలా వస్తుంది. మేము ఇటువైపు వేటాడడం కోసం వచ్చి ఈ వనం దగ్గరకు వచ్చేసాము. ఒక గంధర్వ రాణి, ఆ రోజు పౌర్ణమి అవ్వటం వల్ల గంధర్వుల రాణి నన్ను చూసింది, ఆమె నన్ను ఎత్తుకుపోయింది.
మా తాత నన్ను వెతుక్కుని వెతుక్కుని వెనక్కి వెళ్ళిపోయాడు. ఎన్నాళ్ళో అయింది. ఆమె తనని ప్రేమించమని పెళ్లి చేసుకోమని అడిగింది. నాకు ఆమె మీద ఏ ప్రేమ కలగలేదు. నేనప్పుడు 18 ఏళ్ల వాడిని. దాంతో ఆవిడ ఏం చేసిందంటే ఈ వనానికి కాపలాదారుగా నన్ను ఇక్కడ వదిలిపెట్టింది. నేను మనిషిగా ఉండటానికి. నేను ఇక్కడే ఉంటా. ప్రతి పౌర్ణమికి వస్తుంది. ప్రతి పౌర్ణమికి వస్తుంది. ఇక నేను వాళ్ళకి బందీగా ఉండిపోయా. పౌర్ణమి నాడు మొత్తం గంధర్వులంతా ఈ తోటలోకి వస్తారు. పౌర్ణమి నాడు వాళ్ళు రావడానికి వీలుగా ఈ తోటని పెంచుతూ ఉంటాను నేను. నాకు ఇక్కడి నుంచి విముక్తి లేదు. ఇప్పటిదాకా నేను మనిషి అన్నవాడిని చూడలేదు, నిన్నే చూశాను అన్నాడు. అనేసరికి అమ్మాయికి బాధ వచ్చేసింది. ఇప్పుడు తనేమైంది, ఈ భూమికి చివరిలో ఉన్న నగరానికి యువరాణిగా ఉండటంతో తనకు అవే మనుషులు, అవే మొహాలు. విముక్తి లేదు ఆ నగరం నుంచి. ఎవరు కొత్త వాళ్ళు రారు. అక్కడి నుంచి వెళ్ళటానికి వీలు లేదు. సాధారణంగా తనలాంటి వాళ్లే చక్కగా తనని బాగా చూసుకునే ఊరు, తండ్రి, తల్లి, సేవకులు, చెలికత్తెలు అన్నీ ఉండే నేను డిప్రెస్డ్గా ఉన్నా. ఇక్కడ పువ్వుల తోట తప్పిస్తే నరమానవుడు అనేవాడు లేని చోట ఒకడు మనిషి ఎట్లా ఉంటున్నాడు పాపం. అదేగా, నెలకొక్క రోజే వాడి జీవితానికి సందడి. అది కూడా వాడికి ఇష్టం లేదు. అది వాడు మనిషిగానే ఉండాలి. గంధర్వుల రాణి వస్తుంది, వచ్చి ఏం చేస్తుంది? ఏం లేదు, వీడు బందీ అయిపోయాడు. తాత లేడు, ఎవడూ లేడు. ఇక్కడి నుంచి వాడు ఎక్కడికి వెళ్ళకూడదు. అయితే ఆ అమ్మాయి అడిగింది, మరి నువ్వు ఎట్లా ఈ బందికానా పోయేది, ఎలా పోగొట్టుకోగలవు నువ్వు అన్నాడు. అడిగితే అన్నాడు, అది చాలా కష్టం. వాళ్ళు పౌర్ణమి నాడు ఇక్కడికి వస్తారు కదా, ఆ గంధర్వరాణి సముఖంలో నన్ను ఎవరైనా కౌగిలించుకోవాలి. చాలా పరీక్షలకి గురి చేస్తుంది. అన్ని పరీక్షలకి నిలబడితేనే నేను వాళ్ళకి దొరుకుతా. పరీక్షలకి భయపడి వాళ్ళు వదిలిపెట్టేశారంటే నన్ను, వాళ్ళు కూడా ఇక వాళ్ళు చచ్చిపోతారు, నేను ఇక్కడ దొరికిపోతాను. నన్ను ఎవరు రక్షించలేరు. నా కోసం ఎవరు ప్రాణాలు వదలటానికి సిద్ధపడతారు? ఏ మనిషి అన్నవాడు? అసలు ఇక్కడ మనుషులు ఎవరు లేరు. నేను చెప్పాగా, నేను ఒకదాన్ని నేను చూశానని. అవేమీ జరగవు, నువ్వు వెళ్ళిరా అన్నాడు. పౌర్ణమికి ఇంకా 4 రోజులు. ఈ లావణ్య ఇంటికి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి పదే 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 ఈ సువ్రతుడే జ్ఞాపకం వస్తున్నాడు. ఇన్ని ఉండి నేను ఇలా ఒంటరితనాన్ని అనుభవిస్తుంటే నిజంగానే ఒంటరిగా ఉన్నవాడి స్థితి ఏమిటి? అదే కదా. ఒక దేశానికి రాజకుమారుడిగా ఉండి ఈ పాటికి పెళ్లి పేరెంటం పిల్లలు కలగాల్సిన వాడు కదా. యవ్వనంలో ఉన్నాడు, అందంగా ఉన్నాడు. ఒక్క మనిషి తోడు లేకుండా అలా గంధర్వుల మధ్యలో చిక్కుబడిపోయాడు. వాళ్ళతో జీవితం ఏం బాగుండదు. సరే ఏమనుకుంది, ఆ అబ్బాయిని రక్షించాలని పుట్టింది ఈ పిల్లకి. ఏం చేసింది, పౌర్ణమి నాడు సాయంకాలం 4 గంటలకల్లా బయలుదేరి ఉత్తరం వైపు వనానికి వెళ్ళిపోయింది. ఎవరికి చెప్పకుండా వచ్చేసి ఆ పువ్వుల సందున దాక్కుని కూర్చున్నది. పువ్వుల చెట్ల సందున కాస్త చీకటి పడేసరికి చంద్రోదయం అవ్వంగానే వాతావరణం అంతా వెన్నెలతో నిండిపోయింది. సుగంధాలు చిమ్ముతున్నాయి పువ్వులన్నీ. రకరకాల జంటలు రావటం మొదలుపెట్టారు. ఎవరెవరో ఎంతమందో వస్తున్నారు. ఆ గంధర్వుల రాణి ప్రతి పౌర్ణమి నాడు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా, నన్ను పెళ్లి చేసుకో, నాతో ఉండు అని అడుగుతూనే ఉంది. ఈ కుర్రాడిని ఎన్నేళ్ళ నుంచో వాడు ఒప్పుకోడు. తన దారిని తను వాళ్ళతో వీళ్ళతో విహరించి వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. అయితే ఏమైంది, ఈ అమ్మాయి చూస్తోంది అట్లా ఎవరెవరో వస్తున్నారు బోళ్ళంతమంది. అందరూ నాట్యాలు చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఈ పువ్వుల్లో ఉన్న మకరందాన్ని పీల్చి పువ్వులు కోసుకుంటున్నారు. ఒకళ్ళ పువ్వులు కోసి ఇంకోళ్ళ తలల్లో పెడుతున్నారు. జంటలు ఎన్నో నాట్యాలు చేస్తున్నాయి. క్రమంగా ఈ అమ్మాయి చూడగా ఒక మహాద్భుత సౌందర్యవతి బోల్డని నగలతో అలంకరించుకుని రెక్కల గుర్రం మీద రావటం చూసింది. చూసేసరికి ఆ అమ్మాయికి తెలిసింది వీళ్ళందరూ వేరు, అమ్మాయి వేరు. వీళ్ళంతా జనంగా ఉన్నారు, అమ్మాయి రాణిగా ఉంది. ఇదే గంధర్వుల రాణి అని తెలుసుకుంది. అమ్మాయి రెక్కల గుర్రం దిగి అట్లా లోపలికి వస్తుంటే ఎక్కడున్నావు అని పిలుస్తూ ఉంటే ఈ సువ్రతుడు ఒక చెట్ల చాటు నుంచి రాణికి ఎదురుకుండా వెళ్తున్నాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ సువ్రతుడిని గట్టిగా కావలించుకునేసరికి అలా గంధర్వరాణి పిచ్చి కోపం వచ్చేసింది. ఎవరో స్త్రీ తాను కావాలనుకుంటున్న వాడిని కౌగిలించుకుంది. వెంటనే ఆవిడ ఎలాంటి మాయ చేసిందంటే ఈ కావలించుకుంది కదా, ఈ అమ్మాయి 2 చేతులతో హగ్ చేసుకుంది. సడన్గా ఈ కౌగిల్లోంచి సువ్రతుడు మాయమయ్యి బ్రహ్మాండమైన కొండ చిలువ చాలా ఉంది, పాము
బుసలు కొడుతూ ఈ అమ్మాయి వదిలిపెట్ల. తెలిసింది అమ్మాయికి ముందే చెప్పాడు కదా ఆ మాయలు, చాలా మాయలు పన్నుతుంది, ఆ మాయని తప్పించుకోలేరు ప్రతి వాళ్ళు. అమ్మాయి కళ్ళు మూసుకుంది, కృష్ణ కృష్ణ అనుకుంటూ భగవంతుని తలుచుకుంటూ అట్లాగే కావలించుకుంది. చాలాసేపు గడిచింది. ఈ అమ్మాయికి ఆ మెత్తటి పావును కావలించుకున్న ఫీలింగ్ తెలుస్తూనే ఉంది. సడన్గా ఒక్కసారి ఇచ్చగా కొండ చిలువుగా ఉన్నదాన్ని సింహంగా మార్చేసింది. సింహం గర్జిస్తోంది, దాని జూలు అది నోరు తెస్తుంటే దాని నోట్ల నుంచి ఒక వెగటైన వాసన వస్తుంది, మాంసప్ప వాసన వస్తుంది. అయినా సరే ఆ సింహాన్ని కౌగిలి నుంచి వదలలేదు ఈ అమ్మాయి, వదిలిపెట్ల. ఎంత కేకలు పెట్టిద్దో, అరుస్తూనే ఉంది ఆ సింహం, గర్జిస్తూనే ఉంది. ఈ అమ్మాయి కూడా అరుస్తూనే దాన్ని అట్లాగే కావలించుకుని ఉంది, వదిలిపెట్టలేదు. సువ్రతుడే వీడు, సువ్రతుడే, సింహం కాదు సింహం కాదని చెప్పుకుంటోంది తనకి తనే. ఇదంతా మాయ, ధైర్యంగా ఉండాలి ధైర్యంగా ఉండాలని చెప్పుకుంటూ అలాగే వదిలిపెట్టదు అని ఉన్నట్టుండి ఏమైందో తెలుసా, ఆ సింహం మారిపోయి కాలిపోతున్న ఒక ఇనప స్తంభంగా మారిపోయాడు ఆ సువ్రతుడు. ఆ ఇనప స్తంభాన్ని కౌగిలించుకుంటే ఎలా ఉంటుంది, కాలిపోతుంది. ఒళ్ళంతా మంటలు, మండిపోతోంది. చర్మం ఉడికిపోతున్నట్టు, కండలు ఉడికిపోతున్నట్టు, లోపల వక్షస్థలం కాలిపోతోంది, చేతులు కాలిపోతున్నాయి. ఆ అమ్మాయి అలాగే దేవుడా దేవుడా అనుకుంటూ కౌగిలించుకుని వదిలిపెట్టలే. చాలాసేపటికి ఆ కాలిపోతున్న ఒంటితో స్పృహ తప్పిపోయింది. స్పృహ తప్పి పడిపోయింది లావణ్య. ఆ అమ్మాయికి స్పృహ వచ్చేసరికి తన కౌగిల్లో సువ్రతుడు ఉన్నాడు, వాడికి కూడా స్పృహ లేదు. తెల్లారిపోయింది తెల్లగా. పొక్కలు మామూలుగా పువ్వులు పూసి ఉన్నాయి. ఆ తోటలో ఒక్క గంధర్వుడు లేడు. ఇది సాయంకాలం వచ్చింది అమ్మాయి, తెల్లవారేదాకా ఇక్కడే ఉంది. ఎప్పుడైతే రాత్రి 12 గంటల వేళ యువరాణి ఇంటికి చేరలేదు అని తెలిసిందో, రాజు కొంతమంది భటులు వెతుక్కుంటూ వచ్చారు. వచ్చేసరికల్లా ఇక్కడ ఈ స్పృహ తప్పి పడి ఉన్న రాకుమార్తె, ఆమె కౌగిల్లో ఉన్న సువ్రతుడు కూడా కనపడ్డారు వాళ్ళకి. వాళ్ళు నీళ్లు చల్లడంతో ఈ అమ్మాయికి మెలకు వచ్చింది. లేచి తండ్రిని దగ్గరికి వెళ్ళింది. తండ్రి ఆశ్చర్యపడి, ఎవరు ఇతను, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావు ఏంటంటే, అప్పుడు ఈ సువ్రతుడి జరిగిందంతా చెప్పాడు. చెప్పేసరికల్లా రాజు అన్నాడు, నాయన నా కూతురు అగ్ని పరీక్షకి నిలబడి నిన్ను మనిషినిగా నిన్ను బందిఖానా నుంచి విడిపించింది. ఇంకా గంధర్వులు ఈ వనానికి రారు, ఎప్పటికీ రారు. నీకంటే గొప్పవారుడు ఎవరు దొరుకుతారు? మా అమ్మాయి అగ్ని పరీక్ష, సీతాదేవి అగ్ని పరీక్షకి నిలిచి భర్తను చేరుకుంది. అది నా కూతురు కూడా అగ్ని పరీక్షకే నిలబడింది. మా పిల్లని వివాహం చేసుకో, మీ రాజ్యానికి నేను పంపిస్తానని చెప్పి ఇంటికి తీసుకుపోయి చక్కగా పెళ్లి చేసి, వీళ్ళకి ఐమూలగా ఉన్న రాజ్యం, వీళ్ళకంటే ముందు రాజ్యం అన్నమాట, హాయిగా పెళ్లి చేసుకుని సువ్రతుడు లావణ్య పురంధర రాజ్యాన్ని, వాళ్ళ తాతగారి రాజ్యాన్ని, 2 రాజ్యాలని పరిపాలన చేస్తూ హాయిగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మ గారు. అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అవును. నమస్తే. నమస్తే జయ.